మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారములు. నా పేరు వచ్చేసి దాసరి శంకరయ్య. మిల్లెట్ మార్ట్ లోపల బిజ్‌రోజ్.కామ్ లోపల మనం రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి? ఇక్కడ ఎవరైతే చెప్పారో ఆ చెప్పిన వారి లింక్ ఇలా మనకు పంపిస్తారు. ఆ లింక్ టచ్ చేస్తే మనకు వెబ్‌సైట్‌కెళ్తుంది. మన వెబ్‌సైట్ వచ్చేసి బిజ్‌రోజ్.కామ్. ఇప్పుడు నేను వాట్సాప్ స్టేటస్ ద్వారా కూడా మన రిజిస్ట్రేషన్ ఎలా ఎలా చేసుకోవచ్చని ఒకసారి చూపిస్తాను. నేను స్టేటస్‌లో పెట్టాను లింకు. ఆ లింక్ ద్వారా కూడా మనం ఎలా చేసుకోవచ్చని ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, స్టేటస్‌లో ఇలా పెట్టుకున్నాను. దీని ద్వారా కూడా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు లింక్ ఉంది. ఆ లింక్ టచ్ చేయాలి. లింక్ టచ్ చేయగానే రిజిస్ట్రేషన్ అప్లికేషన్‌కి పోతది. ఓపెన్ అనాలి. ఓపెన్ టచ్ చేయాలి. టచ్ చేయగానే మనం బిజ్‌రోజ్.కామ్ రిజిస్ట్రేషన్ అని. దీన్ని మనం కొంచెం పైకి జరపాలి. పైకి జరిపితే ఇక్కడ స్పాన్సర్ నేమ్ కనిపిస్తుంది కదా! ఎవరైతే పంపించారో వాళ్ళ పేరు వస్తుంది. కంపెనీ నేమ్ వస్తుంది. వాళ్ళ పేరు వస్తుంది. వాళ్ళ స్పాన్సర్ ఐడీ వస్తుంది. ఆ సైట్ ఇక్కడ లెఫ్ట్ రైట్ అక్కడ వస్తుంది ఆటోమేటిక్‌గా. ఇప్పుడు ఇక్కడ మనం 3 మనకు అవసరం. పూర్తి పేరు మనకు అవసరం. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేస్తున్నారో వాళ్ళ పేరు ఉండాలి. మెయిల్ మోస్ట్ ఇంపార్టెంట్. మెయిల్ అనేది ఖచ్చితంగా సరిగ్గా పెట్టుకోవాలి. మొబైల్ నెంబర్ వచ్చేసి 7670 930. మన మొబైల్ నెంబర్ కరెక్ట్‌గా 9236 ఇట్లా పెట్టుకున్న తర్వాత సెలెక్ట్ యువర్ కంట్రీ టచ్ చేసుకోవాలి. మన ఇండియా కాబట్టి ఇండియా టచ్ చేసుకోవాలి. పాస్వర్డ్ 8 రకాల లెటర్స్ పెట్టుకోవచ్చు. 8 లెటర్ ఎన్నైనా పెట్టుకోవచ్చు. కాకపోతే కామన్ పాస్వర్డ్ అందరికీ తెలిసిన పాస్వర్డ్ పెట్టుకోకూడదు. నేను ఇప్పుడు మీకు చూపించడానికి మాత్రం అలా పెడుతున్నాను. 1, 2, 5, 6 1, 2, 3, 4, 6 కింద కూడా అదే పెడుతున్నాను. సేమ్ పెట్టాలి, పైనది కింద. మీరు ఇలాగే పెట్టుకోకండి. మీకు సీక్రెట్ పెట్టుకోండి. అందరికి తెలిసింది పెడితే అది ఇబ్బందులకు గురవుతుంది. ఇక్కడ పాస్వర్డ్ ఇక్కడ టిక్ మార్క్ చేయాలి. అంటే టర్మ్ అండ్ కండిషన్స్ ఉంటాయి కదా! ఆ టర్మ్ అండ్ కండిషన్ వైట్ దాంట్లో మనం టచ్ చేస్తే ఇక్కడ టిక్ మార్క్ వస్తుంది. టిక్ మార్క్ వచ్చిన సైన్ అప్ నుంచి చూడండి. ఆ సైన్ అప్ టచ్ చేస్తే సరిపోతుంది. ఇది కరెక్ట్ ఉందా లేదా ఒక మెయిల్ మాత్రం సరిగ్గా చూసుకోండి. పేరు, తర్వాత మొబైల్ నెంబర్ ఇలా సరిగ్గా చూసుకున్న తర్వాత సైన్ అప్ ఉంది కదా! ఇలా సైన్ అప్ టచ్ చేస్తే సరిపోతుంది. అంతే, వెరీ సింపుల్ అయిపోతుంది రిజిస్ట్రేషన్. మనకు వెల్కమ్ లెటర్ కూడా వస్తుంది చూడండి. ఓకే. దీన్ని మనం స్క్రీన్ షాట్ తీసుకోవాలి. ఇక్కడ సేవ్ చేసుకోవచ్చు. సేవ్ చేసుకోవచ్చు. స్క్రీన్ షాట్ తీయాలి. ఓకే. స్క్రీన్ షాట్ తీసిన ఇలా రిజిస్ట్రేషన్ మీరు చేసుకోండి. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మన ఐడీని యాక్టివేషన్ చేయాలంటే మీకు ఎవరైతే చెప్పారో చెప్పిన వ్యక్తికి 1600 పంపించి ఆ ప్రోడక్ట్ తెప్పించుకోండి. చాలా అద్భుతమైన కాన్సెప్ట్. ఎందుకంటే ఒక వ్యక్తి ఇక్కడ మనం ఏదైతే వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుతున్నాం, మనం పార్ట్ టైం కానీ ఫుల్ టైం కానీ మన ఫ్రీగా ఉండే టైంల ద్వారా కూడా ఇన్కమ్ను పొందుతాం. ప్రొడక్ట్ బాగుంది, అద్భుతంగా రిజల్ట్ వస్తుంది కాబట్టి చాలామంది ప్రొడక్ట్ కావాలని అడుగుతున్నారు. ఇక్కడ పాస్వర్డ్ మనకు వచ్చేసింది, ఫోన్ నెంబర్ వచ్చేసింది. ఈ మన ఐడి, మన ఫోన్ నెంబర్, మన ఐడి నెంబర్, పాస్వర్డ్ ఇది. ఇక్కడ కింద లాగిన్ ఉంది చూడండి. లాగిన్ టచ్ చేసుకుని కూడా మన ఐడిని ఓపెన్ చేస్తాం. ఇది రిజిస్ట్రేషన్ చేసుకునేటటువంటి విధానం అన్నట్టు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ మిత్రుడు దాసరి శంకరయ్య.